మంచు ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతోంది. ఇంటి గొడవలు కాస్త పోలీసుల కేసులు, ఘర్షణలకు దారితీశాయి. ఈ గొడవల వల్ల అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. నిన్న జరిగిన దాడిలో మోహన్ బాబుకు గాయాలయ్యాయని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు. ఇక తన తండ్రి మోహన్ బాబు దేవుడని, ఆయన్ను మంచు విష్ణు ట్రాప్ చేశారని ఆరోపించారు మనోజ్. ఆస్తి కోసం తాను పోరాటం చేయడం లేదని, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి తాను క్షమాపణలు చెబుతున్నామన్నారు. జల్పల్లి నివాసం నుంచి నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రాచకొండ సిపి ఆఫీస్కు వెళ్లారు మంచు మనోజ్. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనపై రాచకొండ సిపి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఇంటి దగ్గర సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తన ఇంటి దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించే ఆదేశాలు ఇవ్వాలని కోరారు మోహన్ బాబు. ఆయన తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్. జల్పల్లిలోని ఇంటి దగ్గర భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. మరోవైపు ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి మీడియా రావద్దన్నారు మంచు విష్ణు. కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహంతోనే ఘటన జరిగిందన్నారు. తన తండ్రి మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలన్నారు. ఇప్పటికే బాధితుడి ఫ్యామిలీతో మాట్లాడానని తెలిపారు మంచు విష్ణు. న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా, అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బతగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ ఇచ్చాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మ అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని, కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ సపోర్ట్కి. అయితే మంచిదే కదండి, అందరికీ మంచి జరిగితే మంచిదే కదా. ఊరు వాళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే, నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్గా ఇవన్నీ డిస్కస్ చేస్తే తప్పకుండా అండి. కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా, రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్తో కూడా మాట్లాడి వారు పర్మిషన్ తీసుకొని, అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తే నాకు డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్గా వాళ్ళు చెప్తేనే కరెక్టు. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంట్రోగేట్ చేస్తా అన్నారు. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈరోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ ఫిలిం నగర్లోని ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు. మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల దగ్గర నేను తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం, యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐమ్ టాకింగ్ టు యూ, I know my rights kadandi. The only thing is that
ఐ లీవ్ యూ టు జడ్జ్ ఇట్. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. నోరు మూసుకో అంటే కంపల్సరీ నేను చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మదర్స్ నాట్ ఫీలింగ్ వెల్ సార్. నాన్నగారు మాట్లాడింది మీకు అర్థమైతే దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్. మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే, నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకేస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవరు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ యూర్ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు యూనో గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది. ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, అది 3rd జనరేషన్ అది 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక కొడుకు నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈరోజు కాదు ఏ రోజు చెప్పండి. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా, ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for that happening. But why should I tell you? నేను ఎందుకు చెప్పాలి?